పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో సిద్దిపేటకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఉన్నాము. సిద్దిపేటలో వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయంట కార్యకర్తలకి. మరి అవి ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? నమస్తే అన్న. ముందుగా మీడియా మిత్రులకు శుభ సాయంత్రం. మీ పేరు? మా పేరు పల్లెరాజు. నేను చిన్నకోట మండలం కాంగ్రెస్ కార్యకర్తను. అలాగే ఇక్కడ నా సోదరులు చాలామంది వచ్చారు. మేము ఒకటే చెప్తున్నాం అన్న, ఏ రాష్ట్రంలోనైనా ఏ జిల్లాలోనైనా కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటే అంతిమంగా పార్టీకి తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లుతుంది. మా సమస్య ఏంటంటే, మేము పొద్దున 5:30కు లేచి 100 కిలోమీటర్ ప్రయాణం చేసి ఇప్పుడు మేము వచ్చిన కార్యక్రమాన్ని పీసీసీ ఆధ్వర్యంలోనే ప్రవేశపెడతాం. ఎందుకంటే మాకు అక్కడ వర్గపోరు అనేది ఎక్కువైతుంది. ఎవరెవరికి మధ్య? ఈ వర్గపోరం అనేది ఈ సిద్దిపేట నుంచి వచ్చిన కార్యకర్తలు అయితే కాదు. మేము దాన్ని కొంచెం గోప్యంగానే ఉంచుతాం. అంటే అక్కడ ఉన్న నాయకుల మధ్య మొన్న ఎవరైతే సౌకర్య నోటీస్ ఇచ్చారో వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ బురదను కార్యకర్తల మీద రుద్దుతుర్రు. సో మేమేమంటామంటే, ఈ 10 ఏళ్లలో కార్యకర్తలు జెండాలు మోసినాం, కేసులు అయినాం, అన్నీ ఎత్తుకున్నాం. ఇప్పటికీ కూడా మళ్ళీ అదే రీతిన నీ వర్గం అది నా వర్గం అది అని చెప్పేసి కార్యకర్తలను చిన్నవన్నం చేసేసి స్థానిక ఎన్నికలలో హరీష్కి మెజార్టీ పంపించే ప్రయత్నం, లేదంటే హరీష్ కోవట్టులు ఏదైతే అనుకుంటారో దాన్ని సఫలీకృతం చేయాలనే ఈ కోణంలోనే ఈ వర్గపోరు నడుస్తుందని మా అభిప్రాయం. బేసిక్గా ఏం చెప్పాలంటే, మా చిన్నకోట మండలం ఉన్నంత కరువు కట్టిన కాంగ్రెస్ వాదులు నాకు తెలిసి ఎక్కడ లేరు. నంగునూరులో ఉన్నారు, నారాయణపేట మండలంలో ఉన్నారు, చిన్నకోటలో ఉన్నారు. ప్రధాన సమస్య ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి కొంతమంది బడా నాయకులు, ఆ బడా నాయకుల ఒత్తిళ్ల వల్లనే మాలాంటి కార్యకర్తలు ఇంకా కింది స్థాయికి వెళ్ళిపోతారు. జెండాలు బట్టి కార్యకర్తలు అందరం కూడా లాఠీ చార్జ్లో కోరుచుకొని ఈరోజు ఈ పార్టీ అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా కార్యకర్తలు సంఖ్యలు వేసుకునే ఉన్నారు. టు బి హానర్, ఈ ముఖ్య నాయకుల మధ్య పరస్పరం విభేదాలు ఉండడం వల్ల మీ కార్యకర్తలు నలిగిపోతున్నారా? అవును, నేను అదే చెప్తున్నా కదా. ఈ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బురదను మా మీద రుద్దుతుర్రు. నేనేమంటున్నా అంటే, మీరు సక్రమంగా ఉంటే మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాం. ఈ వర్గ పోరాటం అనేది దాన్ని పీసీసీ గారే పరిష్కరించాలి. మేము అన్న గురించే దాదాపు 5 నుంచి ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నాం. అన్న వస్తే మా నోటీసులో ఉన్నటువంటి ఆ ఫైల్స్ అన్నకి ఇచ్చేస్తాం. అన్న దృష్టిలోని పరిష్కారం అవుతుందని కూడా మేము ఆశిస్తున్నాం. చిన్నకోట మండలం నుంచి మేము అందరం కూడా మహేష్ అన్న గారి ఆధ్వర్యంలోనే ఈ సమస్యను ప్రవేశపెట్టి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇలా చేయడం వల్ల స్థానిక ఎన్నికలలో మన ప్రాబల్యాన్ని మనం చాటుకోగలుగుతాం. లేదంటే సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అంతంత మాత్రాన గెలిచే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల్లో నేను స్థానికల్లో చెప్తున్నా, స్థానిక ఎన్నికల్లో మాత్రమే చెప్తున్నా. ఈ వర్గపోరు ఇంతటితో అంతం కావాలి. ఈరోజు 18/9/2025 ఇక్కడితో అంతమైతేనే స్థానిక ఎన్నికల్లో మేము ముందుకు వెళ్తాం. మేము ప్రజలను మోటివేట్ చేయగలుగుతాం. ప్రజలను ఓటర్లను మోటివేషన్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులను వివరించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని ప్రజలలోకి తీసుకెళ్ళి కష్టపడి స్థానిక ఎన్నికలలో విజయం సాధించగలుగుతాం. లేదంటే ఈ వర్గపోరు ఇట్లానే ఉంటుంది. సతమతమయ్యేది కాంగ్రెస్. అల్టిమేట్గా పార్టీకి ఇబ్బందులు తలెత్తుతాయి.